వారికి ప్రణామములు. స్వామి, మీరు వరాహ అవతారమును దాల్చి నన్ను కరుణించిన వరప్రసాదమున ఈ పుత్రుడు జన్మించినాడు. ఈ బిడ్డను మీ చేతులతో ఆశీర్వదిస్తే నేను చాలా ఆనందపడతాను దేవా. రాక్షస గడియల్లో పుట్టిన ఇతడు లోక కంటకుడై ముల్లోకాలను అల్లాడిస్తాడు. అందుకే నేను వీడిని దీవించలేను. స్వామి, ఎంత మాటన్నారు! నాకు పుత్రోత్సాహము కొంచెం సేపు కూడా నిలవలేదు కదా. అయినా మాతృప్రేమతో ఒక కోరిక కోరుతున్నాను. కనీసం నా బిడ్డను మీ చేతులతో మీరు సంహరించనని ప్రమాణం చేయండి ప్రభు. అలాగే దేవి, నా చేతులతో నేను సంహరించను, కానీ నీ చేతులలో నీ కుమారుడి చావుని నేను తప్పించలేను. నాయన నరకాసుర, రాక్షస గుణాలు నీలో ఏవి ప్రవేశించకూడదని, నా మాతృప్రేమ కళంకం తీసుకురాకూడదని కోరుకుంటూ నిన్ను ఇక్కడ వదిలేస్తున్నాను. శ్రీమహాగణాధిపతయే నమః. పురుషసూక్తం. ఓం తచ్చంద్రో వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం పంచభూతాలన్నీ ఈ నరకాసురుడు అంటే గజ గజ వణుకుతూ ఉంటే ఇంకా ఎవరికి రా మీరు హోమాలు చేస్తున్నారు? అరే లంబూకం, జంబూకం, వీరందరినీ చెట్లకు కట్టి నా పేరు జపించే వరకు చితక బాదండి. అవును ప్రభు, ఎంతసేపటికి మీరు చిన్న చితక వాళ్ళతో యుద్ధం ఏమిటి? మాకు చాలా అవమానంగా ఉంది. మా ప్రభు వేరొక ప్రభువుతోటే యుద్ధం చేయాలి, అంటే రాజుతోటే యుద్ధం చేయాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. నాకు సమవుజ్జి ఆ దేవేంద్రుడే. ఇక మన యుద్ధం అమరలోకం మీదే. యుద్ధానికి సిద్ధం కండి. రక్షించండి ప్రభు, రక్షించండి. పంచభూతాలపై ఆధారపడిన మా మానవ జీవితాలను ఉద్ధరించండి ప్రభు. అవును ప్రభు, కాలధర్మాన్ని పాటించి జనులను కరుణిద్దాం అంటే ఈ నరకాసురుడు మా అవిష్యాన్ని మాకు అందకుండా చేస్తున్నాడు. దానితో చిక్కి శల్యం అయిపోతున్నాం ప్రభు. బాధపడకండి, మీ అందరి కష్టాలు తొలగించడానికి నేను త్వరలోనే దేవకి గర్భాన జన్మించి యశోద ప్రేమని అందుకొని నరకాసుర వధకు శ్రీకారం చుడతాను. తదాస్తు. చక్కని వాడే భలే చక్కని వాడే, చక్కని వాడే భలే చక్కని వాడే, యశోదమ్మ ముద్దుల కొడుకింత వాడే, చక్కని వాడే భలే చక్కని వాడే. కూర్చుకున్నాడు, గోకులములో చల్లగా దూరుకున్నాడు. పాలు పెరుగు దించుకొని జతగాళ్లతో పంచుకొని, పాలు పెరుగు దించుకొని జతగాళ్లతో పంచుకొని దొంగలాగా వెన్న ముద్దలు మింగిపోయాడు. పడక మీద ఆలు మగల పక్కని చేరాడు, గడ్డానికి సిగకు ముడి గట్టిగా కట్టేశాడు. చాటు నుండి ఈల వేసి చప్పట్టు చరిచాడు.
అన్నాడు మిడిల్ లోకి వచ్చాను. నీ భక్తి తత్వతను పరీక్షించాను. నన్ను పరమపురుషునిగా భావించి సర్వస్వ అర్పించే మీరు చరితార్థులవుతారు. రాస క్రీడలో ఆశీర్షించి పొంది ధరిస్తారు. అమరుకాధిపతికి జయము జయము దేవనాథకు జయము జయము అమరుకాధిపతికి జయము జయము దేవనాథకు జయము జయము అమర లోకాధిపతి తరతరాలుగా మా రాక్షస జాతిని అంతం చేస్తూ మీ దేవతలకి ఈ సింహాసనం ఇప్పుడు నా వశం కాబోతుంది.
జగదగమయమైన రత్న కుండలాలతో ప్రకాశిస్తున్నది దేవమాత అదితియే కదా. ఈ కుండలాలు పెకిలించి మా దానవ జాతికి కొత్త శోభను తెస్తాను. నరకాసుర, ఇది నీకు న్యాయం కాదు. నా తల్లి నీకు కూడా మాతృ సమానులని మర్చిపోతివా? మర్చిపోలేదు కనుకనే మిమ్మల్ని అందరినీ ప్రాణాలతో వదిలివేస్తున్నాను. ఇక అమరలోకం నాది, మీ దిక్కునతులు చెప్పుకోండి. వాసుదేవ, దేవతలకు శోభాయమానమైన నీ తల్లి అదితి రత్న కుండలాలను ఆ నరకాసురుడు దౌర్జన్యంగా తీసుకున్నాడు నాయన. నీ సోదరుడిని అమరలోకం నుంచి తరిమి కొట్టాడు. శరణాగత వత్సరుడవైన నువ్వు నీ తల్లికి సోదరుడికి ఇంత అవమానం జరుగుతూ ఉంటే చూస్తుంటావా? నీ అష్టభార్యలతో ముచ్చట్లాడుతూ మమ్మల్ని మరిచేపోయావా? అదే నీ సొంత వారికి జరిగితే ఇలాగే చూస్తూ ఉంటావా? అమ్మా, నా తల్లి కంట కన్నీరు నేను చూడలేను. అవమానం నాకు అయినా నా సోదరుడికైనా ఒకటే. వెంటనే ఆ నరకాసురుడికి తగిన శాస్తి చేస్తాను. స్వామి, అత్తగారి కంట కన్నీరు చూడలేకున్నాను. ఆడవారి బాధ ఆడవారికే తెలుస్తుంది. అత్తగారి తరపున యుద్ధానికి నీతో పాటు రావడమే కాకుండా ఆ నరకాసురుణ్ణి నేనే సంహరించి ఈ భూభారాన్ని తగ్గిస్తాను. చెల్లి, సుకుమారమైన నీకు యుద్ధం ఎందుకమ్మా? ఎవరక్కడ? సత్యభామతో ఈ శ్రీకృష్ణుడు నరకాసురుడిపై యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు శంఖారావాన్ని పూరించండి.
తల్లిదండ్రుల దర్శనంతో నా జన్మ చరితార్థమయ్యింది. నా తప్పులను క్షమించి మోక్షాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో అమ్మా, ఈ శుభ సమయంలో శ్రీకృష్ణుడు నీ కుండలను తిరిగి ఇచ్చేస్తున్నాడు. చాలా సంతోషం నాయన. నా రత్నకుండలాలను తిరిగి నీ చేతులతో అందుకొని నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా కోడలు పరాక్రమాన్ని చూపి సమస్త నారీ లోకానికి ఆదర్శప్రాయమై నిలిచింది. ఈ శుభ సమయమే ప్రజల జీవితాలలో వెలుగులు నింపే పండగ దీపావళి అయి తరతరాలకు యుగ యుగాలకు ఆదర్శప్రాయమై నిలుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఫోటో తీయండి.